హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇంతగానము ఫుల్గా రావడం ఇంతమంది మనం చూడలేం కదా. చాలా వీడియోల్లో చూసాం కానీ ఇంత ఫుల్ రావడం చూడలేదు. చూడండి ఎంత ఫుల్గా వస్తున్నాయో. ఫుల్గా వెళ్తున్నాయి కదా. లాస్ట్ టైం అది కింద వరకు కనబడుతున్నాయి, ఇప్పుడు ఏం కనబడట్లే. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎట్లా వచ్చేసినాయి, ఫుల్గా వచ్చేసినాయి. లాస్ట్ టైం ఇక్కడ ఏం లేవు కదా. చూడాలి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ వేద్దామని ఆలోచిస్తున్నా. వేస్తే ఈ వెనక సైడ్ అయినా వేయాలి, లేకుంటే అక్కడ ఆడ ముందు సైడ్ అయినా వేయాలి. చూద్దాం, మన అదృష్టం. వచ్చినందుకైతే ట్రై చేద్దాం. మన అదృష్టం పడితే లేకుంటే లేదు. స్పిన్నింగ్ రీల్తో పరక వేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్, కొంచెం లోపల వరకు. అండ్ బైట్ కాస్ట్ రీల్ తోటి, స్పూన్ తోటి బైట్ కాస్టింగ్ చేద్దామని అనుకుంటున్నా. అందుకే ఫస్ట్ స్పిన్నింగ్ రీల్ అయితే మనకు బెటరు, ఎందుకంటే ఇది కొంచెం డిస్టెన్స్ ఇట్లా కంఫర్ట్గా విసరడానికి వస్తుంది. బైట్ కాస్ట్ రీల్ అయితే మనకు ఓన్లీ ఫ్రాగ్ లాంగ్ విసరడానికి బాగుంటుంది. అది దగ్గర వేసాం అనుకో చిక్కుపడిపోతుంది స్పీడ్గా. అది చూడండి ఫ్రెండ్స్, ఫ్లోటరు అండ్ హుక్ ఫిట్ చేసిన దీనికి ఫిక్స్ చేసేస్తాను. నేనైతే మాన్యువల్గానే ఫిక్స్ చేస్తాను, మళ్ళీ ఇక్కడే అన్ని రిమూవ్ చేసుకొని తీసుకొని వెళ్తా. పరకలు నేను నిన్ననే పెట్టిన ఫ్రెండ్స్. అది నేను ఎలా స్టోర్ చేసుకోవాలో ఇంటి దగ్గర అనేది చూపించాను. మనకు ఆక్సిజన్ పంప్ పెట్టేస్తే బెటరు, అవి ఎన్ని రోజుల వరకైనా ఉంటాయి. ఇదే ఫ్రెండ్స్, కొన్ని డబ్బాలో కొన్ని తెచ్చుకున్నా. చూడండి, నేను పరక పెట్టేస్తున్నా ఈరోజు. అసలు అయితే పరక పెట్టేయడం అనే ప్రయత్నమే అసలు నాకే వింతగా ఉంది. బట్ చూద్దాం. ఇది పరక ఇలా పెట్టాలి. దీని ఎన్ని మీద లోపల పెడితే చచ్చిపోతుంది, జస్ట్ పైన ఇట్లా పెట్టాలంటే. ఇట్లా కొట్టుకోవాలి. మనం పెట్టిన ఎంత కొట్టుకుంటే చేప అంత స్పీడ్ అట్లా ఫిక్స్ చేసా ఫ్రెండ్స్. అలా పరక ఎప్పుడైనా సరే మనకు అలా ఎల్లాడుతూ ఉండాలి. ఎంత యాక్టివ్గా ఉంటే మనకు కొర్రమీను కానీ దాన్ని తినే చేపలు చాలా అట్రాక్ట్గా వచ్చేసాయి దగ్గరికి. అక్కడ ముందు సైడ్కి వేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. అక్కడ వేసి పెట్టి బైట్ కాస్ట్ రీలింగ్ చేస్తాను. స్పూన్ పెట్టేసి బైట్ కాస్ట్ రీల్ చేస్తాను. ఇంకా ఇగో ఫ్రెండ్స్ చూడండి, బైట్ కాస్ట్ రీల్ ఫిక్స్ చేసేసుకున్నాను. ఇంకోటి ఇక్కడ ముందుకు వేసి పెట్టాను, పరకను పెట్టేసి పక్కన ముందు వేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇక అక్కడే ఫిషింగ్ చేస్తా కూర్చున్నా, బెండుని చూసుకుంటా. వచ్చి 2 hours అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికీ ఒక్కసారి కూడా బెండు ముంచలేదు. సడన్గా లోపలికి ముంచేసిన ఫ్రెండ్స్. వెంటనే అక్కడ రాటు వాడేసి ఉరికొచ్చి చూద్దాం. ఎక్సైట్మెంట్గా ఉంది. అసలు చేప ఎంత పడుతుందంట అని చెప్పి టెన్షన్గా ఉంది. పెద్దగా పడితే నా పరిస్థితి ఏందని ఆలోచిస్తూ ఉన్నా. కానీ ఫుల్ వెయిట్ వస్తుంది, ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. ఆ చేప తీసుకెళ్ళి ఆకుల కిందికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఈ ఆకులకు చిక్కుకుపోయింది. ఇక నాకు దీని వెయిట్ అర్థం కావట్లేదు. గుంజలు కొద్దిగా ఆకులు గదిలో వస్తూనే ఉన్నాయి. ఇక మెల్లి ఆకులు అన్నీ బయటకు వస్తున్నాయి. గుంజిన తర్వాత చూడాలి చేప ఎట్లా ఉంటుందో. దెబ్బకు ఆకులు మొత్తం కదిలి వచ్చేసింది ఫ్రెండ్స్. దాని వెంట అసలు ఏది పడ్డదో ఏందో అసలు ఏం అర్థం కావట్లేదు నాకైతే. ఫైనల్గా చూసేసరికి చేపకు చిన్నగా ఉంది ఇది. అసలు పరకకి ఇంత చిన్న చేప అండ్ ఈ చేప పడతానని అసలు నాకు తెలియదు. చూడడానికి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడో లాస్ట్ టైం పట్టినట్టు గుర్తుంది. ఫ్రెండ్స్, పరక పెట్టేస్తే ఇది పడింది. చూడండి, సూపర్ ఉంది కదా. పరక పెట్టేస్తే ఏంటంటే ఇది పడింది నాకు. చూడండి, ఇది వాలుగు చేప కాదు. వాలుగు చేప అనుకున్నారు, కాదు ఇది వాలుగు కాదు. దీన్ని ఏమంటారు మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇది వాలుగు చేప మాత్రం కాదు. ఇది
ఫ్రెండ్స్ కనబడుతుందా? వాటర్ లెవెల్ కొంచెం తగ్గినట్టే ఉంది వచ్చినప్పుడు. ఇప్పటికీ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే బెండు మునిగినప్పుడు ఆ థ్రిల్లే అసలు చాలా బాగా అనిపించింది. అసలు ఈ ఏరియాలో ఎంత పెద్దగా పడ్డదు, నా పరిస్థితి ఏంది ఇప్పుడు, అది గుంజుకుపోతుంది అని భయం వేసింది. బట్ చిన్నదే పడ్డది. ఐఎమ్ హ్యాపీ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.